సో రాజమండ్రి మీడియా మిత్రులందరికీ కూడా ఈ మెడికో అమ్మాయి తాలూకా కేసు గురించి ఈరోజు ప్రెస్ మీట్లో మీకు కొన్ని ఇన్వెస్టిగేషన్కి సంబంధించి విషయాలు తెలియజేయడానికని ఎస్పీ మొన్న డిఎస్పీ గారు తెలియజేశారు. తదుపరి నేను కూడా ఈరోజు మీ అందరికి కూడా మరోసారి, అలాగే సోషల్ మీడియాలో విపరీతంగా ఇది రకరకాలైన ఇన్ఫర్మేషన్తో నడుస్తున్న కారణంగా నేను కూడా మరోసారి మేము కలెక్ట్ చేసిన ఎవిడెన్స్ ఎలా చేసాము ఈ కేసు ఎంటైర్ ఎంఫసైజ్ చేయడానికి మీ అందరినీ పిలవడం జరిగింది. దీంట్లో బేసిక్గా 3వ తారీఖు రాత్రి 10 గంటల టైంకి మనకి మెడికల్ ఇంటిమేషన్ వచ్చింది. స్వతంత్ర హాస్పిటల్ నుంచి మెడికల్ ఇంటిమేషన్ వచ్చింది. సో అక్కడికి మన పోలీస్ ఎస్ఐ సిఐ ప్రకాష్ నగర్ లిమిట్స్లో జరిగింది కాబట్టి ఇమీడియట్గా అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఉండేటటువంటి ఆమెతో పాటు ట్రావెల్ చేసినటువంటి ఆమె షీజ్ ఇన్ అన్కాన్షియస్ స్టేట్, వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు ఉమేష్ తాలూకా స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేశారు. ఫ్రమ్ అరౌండ్ 10:30 to 11:30 వరకు కూడా రికార్డ్ చేయడం జరిగింది. స్టేషన్లో దాన్ని మనము కేసు కింద రిజిస్టర్ చేయడం జరిగింది. ఇట్ ఈజ్ యాక్సిడెంట్ విత్ గ్రేవస్ ఇంజరీస్ కింద, ఎందుకంటే బేస్డ్ ఆన్ ది ఇన్ఫర్మేషన్, అప్పటికుండే ఇన్ఫర్మేషన్కి ఇమీడియట్గా మనము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఆచి చికెన్ మసాలా చేసిన తర్వాత అదే సైమల్టేనియస్గా సిఐ ఏం చేశారంటే టీమ్స్ డిప్లాయ్ చేశారు. ఎక్కడైతే క్రైమ్ సీన్ అయిందో అక్కడికి, ప్లస్ ఎవరైతే క్రైమ్ సీన్లో వెంటనే చూసిన తర్వాత ఫర్దర్గా ఎక్యూజ్డ్ని కూడా, మనకి ఒక కారు గుద్దిందని చెప్పారు కాబట్టి కారును కూడా హిట్ అండ్ రన్ వెళ్ళిపోయాడు కాబట్టి, సో దీనంతటికీ కూడా ఎర్లీ మార్నింగ్ వరకు కూడా మనము వీ కుడ్ ఐడెంటిఫై ది ఎక్యూజ్డ్ ఆల్సో. ఎక్యూజ్డ్ ఎవరు, కారు ఎలాగుంది, బై 7 o'clock వీ కుడ్ హ్యావ్ ఎంటైర్ ఇన్ఫర్మేషన్. దెన్ ఆ సీసీ ఫుటేజ్ చూసిన తర్వాత ఇట్ వాజ్ వెరీ కాస్ట్లీ. అంటే అతను 3 సార్లు గుద్దడం జరిగింది. గుద్దిన తర్వాత రన్ ఓవర్ చేశాడు దాని మీద నుంచి. కాబట్టి దీన్ని చాలా క్రూయల్ యాక్ట్ అని చెప్పి మనము గ్రహించిన తర్వాత దీన్ని లీగల్ అడ్వైజర్ దగ్గరికి తీసుకుపోయి, ఒక స్పెషల్ పీపీ ఉన్నారు మనకి కృష్ణంరాజు గారని, సో ఈ కేసుని బలంగా నిర్మించడానికి కావాల్సిన ఆధారాలను ఎలాగ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ మనం ముందుకు పోవాలనే ఉద్దేశంతో సిఐ డిఎస్పి స్పెషల్ పీపీ దగ్గరికి పంపాము. స్పెషల్ పీపీ ఇచ్చిన సూచనల మేరకి మనం ఈ కేసుని అదే రోజు 4వ తారీఖు 1 o'clock మనం ఎఫ్ఐఆర్ వేసాం ఎర్లీ అవర్స్. బై ఆఫ్టర్నూన్ 3 o'clock ఈ ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత వీ హ్యావ్ రిజిస్టర్డ్ యాజ్ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అటెంప్ట్ కింద రాశాం. అటెంప్ట్ కింద, బికాజ్ యాక్సిడెంట్ కింద ఇస్తే హీ విల్ నాట్ గెట్ రిమాండ్. క్రూయల్ యాక్ట్ ఉంది, ప్రజలందరూ కూడా దిస్ ఇస్ ఎ క్రూయల్ యాక్ట్. ఒకసారి 2 సార్లు 3 సార్లు చూసేవాళ్ళకి చాలా క్రూయల్గా ఉంది. సర్టెన్లీ వీళ్ళని రిమాండ్ చేయాలనే ఉద్దేశంతో మనము ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ చేశాం. దాంట్లో ఆ ఇద్దరిని ఎగ్జామినేషన్ స్టార్ట్ చేసాం, ఎలా జరిగింది ఏంటి ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ పీపీ గారిని అడిగి మళ్ళీ ఎస్టాబ్లిష్ చేసి మళ్ళీ ఆ ఎవిడెన్స్ని అంతా ఇంకార్పొరేట్ చేసి సిడి ఫైల్ బిల్డప్ చేశాం. బిల్డప్ చేసి ఇద్దరు ముద్దాయిలను కూడా మనము 6వ తారీఖుని, మీ అందరికీ తెలుసు 6వ తారీఖు మనం ప్రొడ్యూస్ చేశాము. చేసిన తర్వాత రిమాండ్ ఇవ్వడం జరిగింది టిల్ August 21st. దీంట్లో మనకున్న బేసిక్ ఎవిడెన్స్ మూమెంట్ ఆఫ్ ది వీళ్ళకి. ఇప్పుడు దీని వెనక ఫర్దర్గా మనము ఏం చేయాలి, దీన్ని ఏమైనా ఇంకా తీవ్రమైన నేరం కింద, అంటే వీళ్ళకి ఏమైనా పాత సంబంధాలు ఉండి వాళ్ళిద్దరికీ ఒక ఏదైనా రిఫ్ట్ ఉండి ఏదైనా లీడ్ అయిందా అనే ఉద్దేశంతో ఇంకా డీప్గా మనం పోయి వీ హ్యావ్ గాట్ సిడిఆర్స్, ఏమైనా సంబంధం ఉందా ఉమేష్ని అడిగాము, ఫర్దర్గా వారల్ విట్నెస్లు అడిగాము. ఇవన్నీ జరిగిన తర్వాత యాక్ట్ జరిగిన విధానం అన్నది మనము మొత్తం తీసాం. అంటే వీళ్ళు ఈ మాల్కి ఎప్పుడు వెళ్ళారు, ఎక్యూజ్డ్ ఎప్పుడు వెళ్ళారు, అలాగే విక్టిమ్ ఎప్పుడు వెళ్ళారు, వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన సంఘటనలు ఏమిటని చూస్తే వీళ్ళిద్దరూ కూడా ఫస్ట్ షో సినిమాకి వెళ్ళారు. దీస్ పీపుల్ దే హ్యావ్ గాన్ ఫర్ ఫస్ట్ షో సినిమా. ఫస్ట్ షో సినిమాకి అయిపోయిన తర్వాత ఇద్దరు ఫ్రెండ్స్ కూడా, అమ్మాయి ప్లస్ ఈ అబ్బాయి ఇద్దరు కూడా
స్కూటీ మీద రిటర్న్ అవుతున్నారు. అదే టైంకి ఇంకో ఫ్లోర్లో ఎక్యూజ్డ్ ఇద్దరు కూడా వీళ్ళు ఇంకో సినిమా చూడడానికి వెళ్తున్నప్పుడు అక్కడ మాల్లో దే విల్ డూ సమ్ స్టెరిలైజేషన్. వచ్చిన వాళ్ళు తాగేసి ఏమైనా గొడవ చేస్తారా, ఫ్రిస్కింగ్ లాంటివి చేసేటప్పుడు వీడు కొంత ఇబ్బందికరమైన బిహేవియర్ ఉన్నప్పుడు ఆర్గ్యుమెంట్ అయింది. దెర్ వాజ్ ఎన్ ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత, ఈ గొడవ అయిన తర్వాత వీడు అగ్రెసివ్గా ఉండి మళ్ళీ ఇదేదైనా అవుతుందని దట్ ఫెల్లో హ్యాస్ కమ్ డౌన్ టు సెల్లార్. పట్టుకోవాలనేటటువంటి ఈ వాచ్మెన్లు కానీ వీళ్ళందరూ కూడా ట్రై చేసిన విధానంలో వీడు తప్పించుకునే మైండ్ సెట్తో ఉండి కిందకు వచ్చాడు. కిందకు వచ్చిన తర్వాత దెన్ ఈ స్టార్టెడ్ హిస్ కార్. ఎదురుగా ఉన్నది ఇంటెన్షనల్గా ఒకసారి గుద్దాడు, కావాలని తప్పించుకొని వాళ్ళ మీద నుంచి రైడ్ ఓవర్ చేసి వెళ్ళిపోయాడు. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్. దిస్ ఈజ్ క్లియర్లీ విజిబుల్ టు ఎవ్రీబడి. మీ అందరి దగ్గర ఇవి ఉన్నాయి. సో పోలీస్ ఇనీషియల్గా బేస్డ్ ఆన్ మెడికల్ ఎగ్జామిన్ అక్కడ ఉన్నటువంటి ఉమేష్ అనే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ మేరకి దాన్ని 338 కింద రిజిస్టర్ చేసి లాటర్ ఆన్ అదే రోజు కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అటెంప్ట్ కింద మనము కన్వర్ట్ చేయడం జరిగింది. దాని కారణంగా మనకి రిమాండ్ వచ్చింది. రిమాండ్ వచ్చిన తర్వాత ఈలోగా మనం పేషెంట్ ఫాదర్తో కానీ పేషెంట్ ఫాదర్ ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి ఆమెని బెటర్ ట్రీట్మెంట్కి దేవ్ షిఫ్టెడ్ టు హైదరాబాద్ కిమ్స్కి వెళ్ళిన తర్వాత ఆ కిమ్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది ఆమె. వేరియస్ టెస్టులు చేసుకున్నారు. సో ఫాదర్తో కంటిన్యూస్ టచ్లో ఉన్నారు. సో టచ్లో ఉన్న కారణంగా మనము టైం టు టైం ఆయనకు కూడా ఇన్వెస్టిగేషన్ గురించి కొంత బ్రీఫ్ చేయడానికి కానీ ఆయన కామ్ డౌన్ అయ్యారు. సో వీ బ్రీఫ్డ్ హిమ్ అబౌట్ ఆల్ దిస్ ఇన్వెస్టిగేషన్. ఫర్దర్గా ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నామంటే వీఆర్ బిల్డింగ్ ద కేస్ బికాజ్ సొసైటీలో ఆ జరిగిన గాస్ట్లీ ఇన్సిడెంట్కి కేసుని మనము బిల్డ్ చేసేలో భాగంగా వీఆర్ ఫైలింగ్ ఫర్ పోలీస్ కస్టడీకి మరోసారి తీసుకొని మళ్ళీ వాళ్ళని ఇంకేమైనా సీరియస్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా వాళ్ళిద్దరికీ కానీ మనం వెరిఫై చేస్తున్నాం. లైసెన్స్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంతా కూడా కలెక్ట్ చేసాం. ఇంకా ఫర్దర్ ఎన్ రూట్ ఇంకా చాలా ఉంది, కొంత డార్క్ ఏరియాస్ ఉన్నాయి. మనం ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ ఎస్టాబ్లిష్ చేసి ఈ కేసులో కన్విక్షన్ రావడానికి కావాల్సినటువంటి ఎవిడెన్స్ని మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. కన్విక్షన్ దిశగా ఒక స్పెషల్ పీపీని పెట్టి మనం వీఆర్ ఎస్టాబ్లిషింగ్ ది కేస్. సో డిఎస్పీ గారి తర్వాత ఈరోజు ప్రెస్ మీట్ ఫర్దర్గా కూడా కంక్లూడ్ చేసేటప్పుడు ఛార్జ్ షీట్ దానికి సంబంధించి మళ్ళీ పోలీస్ కస్టడీ అప్పుడు కూడా మళ్ళీ డిఎస్పీ గారు కానీ నేను కానీ ప్రెస్ మీట్ పెడతాం. ద ఓన్లీ థింగ్ ఈజ్ దురదృష్టవశాత్తు అమ్మాయికి అటువంటి జరగడం చాలా దురదృష్టకరం, బాధాకరం కూడా. వీఆర్ నౌ ఈ మాల్లో కూడా వీళ్ళది ఏమిటి వెరిఫై చేస్తాం ఒకసారి అక్కడ జరిగింది. మరోసారి వీ విల్ స్క్రూటినైజ్ ఏం జరిగింది ఆ రోజు ఎగ్జాక్ట్గా, ఇట్ ఈస్ ఇంటెన్షనల్ అన్ఇంటెన్షనల్ అన్నది వెరిఫై చేస్తాము. చేసి ఫర్దర్గా వీ టేక్ ఫార్వర్డ్ దిస్ కేస్ ఫర్ లాజికల్ అండ్ రేపేస్తాం. మొన్నే కదా అదే ఇప్పుడు దాని విషయం ఏంటంటే పట్టుకొని అప్పచెప్పాలనుకున్నారా? ఇప్పుడు దేర్ ఆర్ టూ థింగ్స్. మనము ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ని దృష్టిలో పెట్టుకొని మనం వాళ్ళ బిహేవియర్ని ఆలోచిస్తున్నాం. జరిగింది అయితే అక్కడ వాళ్ళు ఆపి టెస్ట్ చేసినప్పుడు తీసుకొని ఉంటే బాగుండేది. బట్ దే సీ దట్ పట్టుకొని అప్పచెప్తే వెళ్ళిపోకుండా అనేది వాళ్ళ ఉద్దేశం అయి ఉండొచ్చు. దాన్ని కూడా మేము విల్ కన్సిడర్ ఇన్ అవర్ ఇన్వెస్టిగేషన్. అది ఒకసారి మళ్ళీ పీపీ గారికి చూపించి ఆ ఎవిడెన్స్ అంతా మళ్ళీ మరోసారి చూపించి వాళ్ళ రోల్ దీంట్లో ఇంప్లికేట్ అవుతుందా లేదా, ఎంతవరకు ఇంప్లికేట్ అవుతుంది అది ఒకసారి చూస్తాం. ఒకసారి నంబర్ ప్లేట్లు అయిపోయిన తర్వాత యాక్సిడెంట్ అయిన తర్వాత వారు వెళ్తున్నప్పుడు సమ్వేర్ దే హెవ్ టేకెన్ బోత్ అండ్ హీ వాజ్ స్లీపింగ్ సమ్వేర్ అవుట్ సైడ్. ఇంటికి కూడా వెళ్ళా, వాచ్మెన్ దగ్గరికి కూడా మనం పోయాం. గ్యాస్ కనెక్షన్ ఆధారంగా నెంబర్ పట్టుకొని అడ్రస్ పట్టుకొని వీ వెంట్ టు ది హౌస్ ఆఫ్ ది కల్ప్రిట్స్. అక్కడికి వెళ్ళినప్పుడు వాచ్మెన్ చెప్పాడు, సార్ అక్కడ మన వాళ్ళు సెల్లర్లో లేకపోయిన తర్వాత దెన్ దే కుడ్ ఫైండ్
దట్ ఫెలో ఈజ్ నాట్ దేర్. రాలేదండి, వెళ్ళమైతే వెళ్ళాడు మధ్యాహ్నం అని చెప్పాడు. చెప్పిన తర్వాత దాన్ని ఆధారంగా చేసుకొని మనం మళ్ళీ ఫర్దర్గా మళ్ళీ వెరిఫై చేశాము. దెన్ వీ కుడ్ క్యాచ్ దట్ వెహికల్లో పడుకొని ఉన్నాడు, అది పట్టుకున్నాం. అతన్ని ఎగ్జామినేషన్ చేసాం. తర్వాత వాళ్ళ ఫ్రెండ్ కూడా ఇంకో దగ్గర మనం పట్టుకున్నాం. బై 7 o'clock దేవర్ దేర్. టైం టు టైం ఎగ్జామినేషన్ చేయాలి, బికాజ్ దిస్ ఇస్ ఎ టిపికల్ కేస్. అంటే ఇట్ ఈస్ ఇనీషియల్లీ 338 అండి. బేస్డ్ ఆన్ 2 days మనం కట్టాము 304 పార్ట్. దానికి కావాల్సిన ఎవిడెన్స్ అంతా వచ్చిన తర్వాత 6th morning ఇమీడియట్ కట్టారు. ఎప్పుడైతే మనం కస్టడీ చూపించాలనుకున్నామో ఆ రోజు ఇమీడియట్గా మనం చూపించాం, చెప్పారు డిఎస్పీ గారు. వీడియో నేను ఆ వీడియో చూశాను. ఆ టైంలో నన్ను మొదట జస్ట్ ఇలా టచ్ అయిన తర్వాత చూసుకోలేక మళ్ళీ నన్ను మమ్మల్ని గుద్దాడు. నేను లేచేసరికి అమ్మాయి పూల్లో ఉంది. తర్వాత నేను వీడియో చూశాను. చూసి అప్పుడు వాచ్మెన్ ఆ అడ్డంగా ఆగి ఉన్నాడు అనేది ఆయన చెప్తున్నాడు. అదే ఇప్పుడు అది ఇప్పుడు నేను అంటే అదే మాల్ బాబు ఇప్పుడు అదే బాబు మాల్ వాళ్ళకి ఇప్పుడు మనం వెరిఫై చేసే వాళ్ళు ఖచ్చితంగా ఆ గేట్ వేయడం కరెక్టే, వాచ్మెన్ అడ్డంగా రావడం కరెక్టే, వీళ్ళు వెళ్ళడం కరెక్టే, పైన వాడితో గొడవ అవ్వడం కరెక్టే. ఇవన్నీ కూడా వెరిఫై చేసి హౌ ఫార్ దే కెన్ బి ఇంక్లూడెడ్ ఇన్ దిస్ కేస్. ఈ డెత్లో వాళ్ళకి ఇంటెన్షన్ ఉందా లేదా యూసీ అవన్నీ చూడాలి. అది నెగ్లిజెన్స్ ఉంటే వీళ్ళు యాడ్ దెమ్, దెర్ ఇస్ నో ఇష్యూ. అంటే బికాజ్ యాజ్ ఫార్ యాజ్ ఎప్పుడైనా A1 to A2 బేసిక్ ప్రైమరీ అఫెండర్స్ వీళ్ళు. ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లో ఎవరు ఇన్నోసెంట్, చాలామంది వాచ్మెన్లు ఉన్నారు అక్కడ. పైన ఏమైంది, కింద ఏమైంది, అసలు ఆ కింద ఉన్నోడు ఎందుకు ఆపాడు, ఇవన్నీ కూడా మనం క్లారిటీతో మళ్ళీ తీసుకోవాలి. తీసుకొని అది ఆల్రెడీ మాకు దానివల్లే జరిగిందన్నది. డోర్ వేసాడు, అది వేసిన దానికి రిఫ్లెక్షనే వీడు తొందరలో ఉన్నాడు. సో దాంతో ఒకటోసారి గుద్దాడు, 2-3 సార్లు గుద్దడం కూడా తప్పు, అలా రన్ ఓవర్ చేయడం కూడా తప్పు. నిందితుల బ్యాక్గ్రౌండ్ ఒక ఆయన చెన్నైలో బీటెక్ చేశాడండి. ఈ సపోజ్ టు గో టు ఇది బయటికి వెళ్ళి అబ్రాడ్ వెళ్ళా. రెండో నిందితుడు ఎడ్వర్డ్ అనే ఆయన లారీ బిజినెస్ వాళ్ళు అంకుల్ చేస్తున్నారు, అందులో సహాయకారిగా పనిచేస్తున్నాడు. ఫైనల్గా అంటే ఇప్పుడు మనం వేసిన సెక్షన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఎ సీరియస్ సెక్షన్, ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ సెక్షన్. 304 part 2 కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ మర్డర్. అర్థమైందండి. సో ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్గా మర్డర్ వస్తే మర్డర్ సీరియస్ సెక్షన్ కాకపోతే రిమాండ్ ఎందుకు ఇస్తారు? కోర్ట్ విల్ నాట్ గివ్ రిమాండ్. యు సీ రిమాండ్ August 21st వరకు ఇచ్చారు. సో విల్ డ్రా దెమ్ ఫర్ పోలీస్ కస్టడీ. మేము క్రిమినల్స్ మీద ఏమీ సాఫ్ట్నెస్ లేదండి. వీ ప్రొడ్యూస్ దెమ్ ఇన్ ద కోర్ట్, ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ చేసి చెయ్యాలి. విల్ టేక్ టైం ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది టైం ఇది ఎవిడెన్స్కి. సో ఫర్దర్గా మీరు అన్నట్టు మాల్ దగ్గర అక్కడ ఉండే ఇంజనీరింగ్ కానీ లేకపోతే అక్కడ ఉండే దగ్గర 80 కెమెరాలు మనం కలెక్ట్ చేసి ఉంచాము. ఇంకా ఫర్దర్గా కూడా కలెక్ట్ చేస్తాము. ఈవెన్ మాల్లో కూడా వాళ్ళ బిహేవియర్ ఏంటి దాని మీద కూడా విల్ స్క్రూటినైజ్. ఇఫ్ ఎట్ ఆల్ రిక్వైర్డ్ విల్ టేక్ లీగల్ యాక్షన్. ఇప్పుడు ఓపెన్ డ్రింకింగ్ డ్రైవ్ పెట్టామండి. ఓపెన్ డ్రింకింగ్ డ్రైవ్ డీసీపీ గారి ఆదేశాల మేరకి, గవర్నమెంట్ ఆదేశాల మేరకి వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ శానిటైజేషన్. డ్రోన్స్ తిప్పుతున్నాము, దొరికిన కాడికి కేసులు కడుతున్నాము. సో దీంట్లో ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ మాకు ఆదేశాలు ఇచ్చారు. ఈ కేసులో క్లియర్గా ఇచ్చారు, డోంట్ గో ఫర్ ఎనీ డైవర్షన్, దీంట్లో డీవియేట్ అవ్వడానికి లేదు. పక్కా మీరు బిల్డ్ చేయండి, అన్నీ కూడా ప్రాపర్గా చేసి కన్విక్షన్ వచ్చేటట్టు చూడండి. ఇది చాలా సీరియస్ గాస్ట్లీ ఇన్సిడెంట్ అని కూడా చెప్పారు. మాలు ఫ్రంట్ నుంచి గేట్ ఉంది సార్, ఆ గేట్ ఓపెన్ చేస్తే రద్దీ తగ్గిపోతుంది. అది ఓపెన్ చేసి చూద్దామండి. వాట్ ఆర్ ఆల్ ఇప్పుడు సర్టెన్లీ అస్సలు మాకు ఏ కేసులోని రావండి. ఐఎమ్ టెల్లింగ్ యూ ఎవరు కూడా
ఏదో బైక్ పట్టుకున్నారు సార్ మనకు తెలిసినోడు వదలండి అని అలాంటి వాటిలో వస్తారు తప్ప ఇలా డెత్ల్లో ఎవరు కూడా మర్డర్లు డెత్లు డెకాయిటీలు దొంగలు పీడీ యాక్ట్లు వదిలేయండి అలాంటివి ఎవరు రారు. వచ్చినా వీ డోంట్ అలో అండి. అలాగే లేదండి. అరే గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ఎ డెసిషన్ టు డూ ఇట్ ట్రాన్స్పరెంట్లీ. కింద కూడా ఉండదు మరి. నేను రోజు ఇక్కడ కూర్చొని మేము 338 కట్టావా 304 Part 2 కట్టారా ఆల్టర్ చేశారా ఇవన్నీ చూసేది ఫ్రమ్ ది టాప్. వీఆర్ డూయింగ్ దట్. ప్రచారాల వల్ల అనుమానం తీసుకోవడానికి వచ్చారని చెప్పి అన్నారు. అలా జరిగిందా అన్న కోణంలో అలాగేం లేదండి. ఆయన నౌ డాక్టర్స్ దే టోల్డ్ దట్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ మనం ఈ టెస్ట్ చేస్తాము డిక్లేర్ చేస్తాం. బిఫోర్ దట్ వాళ్ళందరూ అనుకొని ఒకసారి పోలీస్ దగ్గరికి వెళ్ళి కూడా ఇప్పుడు ఎలాగో సిఐ మస్ట్ గో ఇంక్వెస్ట్ పోస్ట్ మార్టం చేయాలండి ఆయన పోయి. సో అందుకని వచ్చారు. వీ హ్యావ్ డిస్కస్డ్ విత్ హిమ్, వీ ఎక్స్ప్లెయిన్డ్ ఎవ్రీథింగ్. అది కూడా అతను మనకు ఒక తండ్రిగా బాధలో ఉన్న ఒక తండ్రిగా దీంట్లో ఎలాగైనా మీరు మంచి కేసు బిల్డప్ చేసి ఎటువంటి ఇది లేకుండా మేము వీఆర్ ఆన్ దట్ లైన్. మీకు చెప్పండి చెప్పండి. అవి కూడా తీసారండి. బట్ యాజ్ ఆఫ్ నౌ అటువంటిది ఏం లేదు. వీఆర్ గోయింగ్ టు టేక్ ఇట్. ఉంటుంది చలాన్స్ ఉంటుంది. సార్ కొంచెం నిమిషం సార్ నంబర్ ప్లేట్లు తీసేసి ఆచి చికెన్ మసాలా